ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న 5 సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసి 42 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పి నైనవరం గ్రామంలో సచివాలయం ప్రారంభంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, గ్రామంలోని దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు పంచాయతీ నిధుల నుంచి నిధులు కేటాయించినట్లు చెప్పారు. గ్రామంలో సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ సెంటర్ భవనం, సీసీ డ్రైన్లు, జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు, ట్రాన్స్ఫార్మర్లు, రహదారి ప్యాచ్ వర్క్ వంటి అభివృద్ధి పనులకు మొత్తం 2.13 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పి నైనవరం సహా 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలుమార్లు కోరినట్లు తెలిపారు. సెన్సస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గ్రామాలను వీఎంసీలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల గ్రామాల్లో చెరువులు ప్రమాదకరంగా మారాయని, చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు, రైతులు, మీడియా మిత్రులు సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. నైనవరం గ్రామంలో సచివాలయం ఓపెనింగ్కి అలాగే 15 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు అడ్రస్ చేసిన పరిస్థితి. మెయిన్ రోడ్డు మీద ఉన్న ఒక డ్రైనేజీని పదే అడుగుతుంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారో ఆ డ్రైనేజ్ సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే సెక్రటరీ మనం వచ్చామో ఇక్కడి నుంచి వచ్చే ఈ 400 మీటర్లు కానీ ఈ 100 మీటర్లు కానీ రోడ్డు బాగా వచ్చేసింది. పంచాయతీ నిధుల నుంచి 7 లక్షలు కేటాయించమని ఈఓకి, స్పెషల్ ఆఫీసర్కి చెప్పా. తక్షణం ఈ రోడ్ని ఒక వారం రోజుల్లో మొదలు పెట్టాల్సిందిగా కోరా. ఈ గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణానికి 22 లక్షలు కానీ, అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఒక 38 లక్షలు కానీ, సీసీ డ్రైన్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి 4.5 లక్షలు కానీ, జేజేఎం కింద 130 KL వాటర్ ట్యాంకు పైప్ లైన్ కోసం 1,25 లక్షలు కానీ, లో వోల్టేజ్ అధిగమించడానికి 63 kV 2 ట్రాన్స్ఫార్మర్లకు ఒక 15,40,000 కానీ, అలాగే విజయవాడ నూజివీడు టు వెస్సన్నపేట రోడ్డుది ఈ ప్యాచెస్ వర్క్ ఒక 8 లక్షలకి టెండర్ ప్రాసెస్లో ఉంది. మొత్తం 2,13 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించారు. అలాగే గతంలో కూడా నైనవరంలో పూర్తి చేసిన పనులు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను శాసనసభ్యులైన కొత్తలో ఒక 25 లక్షలు, తర్వాత ఒక 18,35,000, అలాగే అసంపూర్తిగా ఉన్న స్వర్ణ గ్రామ దీనికి ఏదైతే మనం ఓపెన్ చేసామో దీనికోసం నిధులు కానీ, అలాగే ఆర్ఎన్బి రోడ్డుకి 1,90 లక్షలు కానీ, 1,90,000, అలాగే హౌసింగ్ సీసీ డ్రైన్కి ఒక 12 లక్షలు, కొత్త కరెంటు స్తంభాలని 6 ప్రజలు సుపరిపాలన తొలిగడికి వచ్చినప్పుడు వాళ్ళు కోరితే అట్లా పోల్స్ మారుస్తే ఒక 9,45,000 కానీ, మొత్తం 1,10 లక్షల రూపాయల వర్క్లు పూర్తి చేసాం. ఒక 7 లక్షలతో ఈ బీటీ రోడ్డు కానీ మిగతా పనులు కానీ 2,20 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు రాబోయే 3-4 మాసాల్లో ఈ గ్రామంలో జరగదు. దాదాపు మొత్తం ఈ గ్రామ జనాభాతో పోలిస్తే ఈ గ్రామానికి గతంలో చేసిన పాలకుల కన్నా ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి అన్ని గ్రామాల్లో జరిగితే అభివృద్ధి తప్ప ఒకే గ్రామంలో జరిగితే అభివృద్ధి కాని పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో సెన్సస్ పూర్తయిన తర్వాత గ్రేటర్ విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రేటర్ విజయవాడ అయినా అయిపోయినా వీఎంసీలో కలపమని ముఖ్యమంత్రిని పలుసార్లు కోరే. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కలుపుతానని చెప్పే ఈ 9 గ్రామాలని వీఎంసీలో కలిపితే తప్ప ఈ గ్రామ సమస్యలు ఇంకెల్లానో ఇలాగే ఉంటాయి. అలాగే మట్టి సమస్య కూడా ఎక్కడో ఇందుపల్లి నుంచి అక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు మల్లవల్లిలో కానీ, రేమల్లిలో కానీ, వేలేరులో కానీ చాలా గ్రామాల్లో చెరువులు తవ్వుతున్నారు. మేము మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 6 గంటల తర్వాత అక్రమ మైనింగ్ చేస్తే
మా పార్టీ అయినా ఒప్పుకోనని చెప్పా. అలాగే గుళ్ళు బళ్ళు అన్నీ శ్మశానాలతో సహా అన్నింటినీ గాలికి వదిలేసి అన్ని పల్లాలను పరిస్థితి. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని పెద్ద తుమ్మిడి గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం పెద్ద తుమ్మిడి గ్రామం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఒక వ్యాన్, ద్విచక్ర వాహనం అత్యంత వేగంగా ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన గాయాల కారణంగా బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై మాట్లాడే అర్హత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డూండి రాకేష్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా నామమాత్రంగా పెంచిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 40 రూపాయలు, 31 రూపాయల మేర వైసీపీ హయాంలోనే పెరిగిందని ఆయన వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పెంచిన పెంపకం కాదని, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ట్యాక్సులు పెంచి పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని రాకేష్ స్పష్టం చేశారు. గుళ్ళు గురించి మాట్లాడతాడు, గోపురాల గురించి మాట్లాడతాడు, చివరికి తలతిక్కల మనిషి ఏం మాట్లాడతాడంటే పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడే సినిమా ఇతనికి వచ్చిందంటే ఏం చెప్పాలా? అసలు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇతనికి కానీ వైసీపీలోని ఏ నాయకులైనా ఉందా? ఏంటి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వ్యవస్థ మీకు తెలీదా? యావత్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచమే ఈ యుద్ధ పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అత్యధిక సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం దేశంలో చాలా సమర్థవంతంగా ప్రజల మీద ఎటువంటి భారము పడకుండా, ఈవెన్ గుండు సూదంత నొప్పి కూడా తెలియకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడతాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దాని మీద లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే లోకేష్ గారి మీద కేసు పెట్టాలని ఈ 420 మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు పెట్రోల్ డీజిల్ మీద మీకు అసలు అవగాహన ఉందా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో 41 రూపాయలు పెట్రోల్ మీద, 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సర్చ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్ పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు, 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని. జన సైనికులు తలుచుకుంటే వైసీపీ నేతలు జన్మలో అసెంబ్లీలో అడుగు పెట్టలేరని జనసేన నేత కిరణ్ రాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తుంటే వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హార్పిక్ రెడ్డి, లెవెన్ రెడ్డి, ఇతర వైసీపీ పేటీఎం బ్యాచ్లు నోరు అదుపులోని పెట్టుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. బందరోడ్లోని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనారోగ్యానికి గురైన తమ నేత పవన్ కళ్యాణ్ 3 వారాల తర్వాత కోలుకుని బయటకు వస్తే వైసీపీ నేతలు తమ నైజాన్ని వదులుకోక మొరుగుతున్నారని విమర్శించారు. పదవుల కన్నా రాష్ట్ర ముఖ్యమని, జగన్ లాంటి రాక్షసులు ఉండకూడదని పవన్ పొత్తుకు వెళ్లారన్నారు. తమిళనాడు, ఆంధ్ర రాజకీయాలు వేరని, అసలు పవన్ కు, విజయ్ కు పోలిక లేదన్నారు. అక్కడ ఆ 2 పార్టీలు ఎప్పటినుంచో ఉన్నందున మార్పు కోరుకున్నారన్నారు. జగన్ ఫోటోతో విజయ్ గెలిచాడని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. 2029 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ను సీఎంగా తప్పకుండా చూస్తారన్నారు. హార్పిక్ రెడ్డి, లెవెన్ రెడ్డి, ఇతర వైసీపీ పేటీఎం బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర రాజధాని దగ్గరలో ఉన్నారు మీరు, ఆల్మోస్ట్ రాజధాని. ఇంకా ఇక్కడ నుంచి మనం మాట్లాడే అది ఏ పార్టీ కానివ్వండి, ఏ అంశమైనా కానివ్వండి, మనం మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా పోతుంది, ప్రపంచవ్యాప్తంగా పోతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడాలని చెప్పి మాకు అధిష్టాన ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ మహిళలు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా విషయంలోకి వెళ్తే, నిన్నటి దినం మా జనసేన అధినేత, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన 3 వారాల విశ్రాంతి తర్వాత ఆయనకున్న సమస్య, ఆరోగ్య సమస్యని ఆయన క్లుప్తంగా, కొంతమంది కుక్కలకు అర్థమయ్యేలాగా క్లుప్తంగా ఆయనకున్న సమస్యని ఆయన వివరించి నిన్న కార్యకర్తలతో ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ చూసాం ప్రపంచంగా. వెంటనే నిన్న రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న విశ్వాస కుక్కలు, మామూలు వాళ్ళే అంటారు విశ్వాస కుక్కలాడి, చాలాసార్లు పేరు నేను అంటాడు కదా, మేము జగన్ దగ్గర కుక్కల్లాగా పడి ఉంటాం, కుక్కలని వాళ్ళే ఒప్పుకుంటారు. విశ్వాస కుక్కలు మొరడం స్టార్ట్ చేశాయి. మేము ఒక విషయం అడుగుతున్నా, ఆత్మగౌరవం కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన వెంటనే అది ఎవరికి అర్థమో వాళ్ళకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాదా, వీళ్ళకి తప్ప అందరికి అర్థమైంది. మా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి సంతృప్తిగా పనిచేస్తే, తృప్తిగా పనిచేస్తే ఎలా ఉంటుందో మొన్న ఎన్నికల్లో చూశారు. పేటీఎం గారికి తెలుసు. మీకు తెలియకపోతే మీ లెవెన్ రెడ్డిని అడగండి. మీ లెవెన్ రెడ్డిని, సార్ జన సైనికులు, వీర మహిళలు సంతృప్తిగా పనిచేస్తే మన పరిస్థితి ఏంటి సార్ అంటే, ఒరే బాబు వాళ్ళ జోలికి ఎందుకు రా అంటాడు. అలాంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక్కొక్కడు వస్తాడు, జూ పార్కులో పేర్లని చెప్తాడు, సింహం, పులి, ఏనుగు అంటారు. ఒరే బాబు ఒకటి అడతా, ఇందాక ఒక డేటా తీసిన, మీరు సింహం, పులులు, ఏనుగు అంటారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి చిన్న సింహం అయితే వాళ్ళ నాన్న పెద్ద సింహం అనుకోండి. మీరు మీ దృష్టిలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని పార్టీ పొత్తులో అధికారం వచ్చాడు తెలుసా? వాడుకున్నాడు, వాడికి చూపిస్తే అర్థమవుతున్నాడు పేరు. దీన్ని హార్పిక్, మనం బాత్రూంలో అడుగుతాం, వాడు కూడా ఇష్టంగా తాగుతాడు దీన్ని. వైసీపీలో ఉంటాడు, వాడి పేరు వెంకటరెడ్డి. వాడు మొన్న పోలీసు కానిస్టేబుల్ భయపడి బాత్రూంలో పోయి హార్పిక్ తాగేశాడు, చచ్చిపోతానని బెదిరించాడు. మళ్ళీ వాడు మాట్లాడే మాటలు చూస్తే ట్రంప్ను కూడా ఎదుర్కొన్న దమ్మున్న మొగాలా మాట్లాడాడు. భయపడి బాత్రూంలో హార్పిక్ తాగినాడు, చచ్చిపోతా అనేసి. వాడు గుర్తు చేస్తానా, ఇది గుర్తుందో లేదరా బాబు నీకు, దీన్ని బాత్రూంలో గడుగుతారు. దీన్ని నువ్వు తాగి బెదిరించినాడివి, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావంటే ఎంత పేటీఎం గాడిలో నువ్వు. ఏపీ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉందని, ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ఉద్యోగులకు డిఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రికల్ బస్సు వస్తే తమ కార్మికులకు అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న డిపోలన్నింటినీ ప్రైవేటీకరణ చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిపోలను ప్రైవేట్ పరం చేయడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, డిఏలు ఇస్తామని గడుపుతూ వస్తుందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడ జోనల్ సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలకి కారణం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రికల్ విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెడతా ఉంది. ఈ ప్రవేశపెట్టేటప్పుడు మేము యూనియన్గా, కార్మికులుగా వాటిని స్వాగతిస్తున్నాము. ఈ వచ్చేటువంటి విద్యుత్ బస్సుల్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తూనే, ఏదైతే ప్రైవేటు సంస్థలకి అలాగే ప్రైవేటు వ్యక్తులతోటి వాటిని నిర్వహించడం ద్వారా ఈ ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుందనేది స్పష్టంగా కనపడతా ఉంది. దయచేసి మేము ఒకటే మనవి చేస్తున్నాము, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుతున్న దాన్ని మేము స్వాగతిస్తూనే, ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆర్టీసీనికే కొనాలి, సొంతంగా ఆ బస్సులు నిర్వహించాలనేది మా డిమాండ్. మరి దాని పేరుతోటి ఇప్పటికే డిపోలు మూసివేశారు. డిపోలు వాళ్ళకి ప్లేస్ ఇవ్వమన్నారు, కానీ డిపోలు మూసేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కానీ డిపోలు మూసివేయటం ద్వారా ఇది ప్రైవేటుకి ఖచ్చితంగా అప్పచెప్పడానికి నిర్ణయం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే
ఇవాళ దాదాపు 2-3 సంవత్సరాలు అయిపోయి పిఆర్సీ సంబంధించి కూడా ఈ రోజు వరకు పిఆర్సీ కూడా జరపలేదు. లక్షలాది మంది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీని వెంటనే జరపాలి. గతంలో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీశక్తి పథకానికి సంబంధించి కూడా ఆ స్త్రీశక్తి పథకం ఇవాళ సక్సెస్గా నడుస్తుందని చెప్తా ఉన్నారు. చెప్పినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా నడపడానికి కొత్త బస్సులు కనీసం 3,000 కొనాలి. రిక్రూట్మెంట్ 10,000 మంది సిబ్బందిని నిర్ణయించాలి. కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాష్ట్ర కమిటీ సుదీర్ఘంగా మొన్న 2 రోజులు చర్చించి 14వ తారీఖున చర్చించిన మీదట ఈ రెండు రోజులు నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా 22వ తారీఖున చలో డిప్యూటీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కార్మికుడికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ డిపోలో తక్కువ మంది స్టాఫ్తో ఎక్కువ బస్సులు తిప్పాలనే ఆలోచన అధికారులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏ సెలవు కోసం ఒక డబుల్ డ్యూటీ చేసే పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుడు ఈ రోజున కంపల్సరీ డ్యూటీ దిగితే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 7 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేదు. రిటైర్ అయిన స్థానంలో మరొక వర్కర్ లేడు. చనిపోతున్న వాళ్ళ ప్లేస్లో ఎవరో దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో చాలామంది కార్మికులు హార్ట్ అటాకులతో చనిపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి డబుల్ డ్యూటీల ఒత్తిడితో కార్మికుడు చాలా మానసికంగా అలిసిపోయి ఉన్నాడు. 100-120 మంది బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్న బస్సుల్లో కార్మికులు పనిచేయాలంటే ప్రతి ట్రిప్పులోనూ జరిగే పని కాదు ఇది. తక్షణమే రిక్రూట్మెంట్ చేయాలా. మాకు ఏదైతే ఆర్థిక వెసులుబాటు ఉందో, ఏదైతే ఆ పిఆర్సీ ఏదైతే చేయాల్సి ఉందో, అదే డిఏలు ఏదైతే ఇవ్వాల్సి ఉందో అవి మీరు మానవతా కోణంతో ఆలోచించి కంపల్సరీ ఆర్టీసీ కార్మికులకి తక్షణమే ఏర్పాటు చేయాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఇవి రాని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ చాలా సీరియస్గా ఉంటుంది. రాబోయే కాలంలో ఈ ఎర్రజెండా సాక్షిగా ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.